తాడేపల్లిగూడెం పట్టణంలోని 11వ వార్డు వినాయక నగర్లో ప్రభుత్వ సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసన సభ్యులు, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొని అర్హులైన లబ్ధిదారులకు స్వయంగా పింఛన్ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన లబ్ధిదారులతో ఆప్యాయంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. పింఛన్లు ప్రతి అర్హుడికి సకాలంలో, పారదర్శకంగా అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు వార్డు ప్రజలు పాల్గొన్నారు. భాగంగా వృద్ధులకు, వికలాంగులకు, కిడ్నీ పేషెంట్లకు అందరూ కూడా ప్రతి నెల 1వ తారీఖు ఇంటికి వెళ్ళి ఈరోజు వాలంటీర్లు వెళ్ళి అవమానంగా ఇచ్చే పరిస్థితి నుంచి ఈరోజు గౌరవ కార్యకర్తలు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఎంతో సంతోషంగా పేదల కళ్ళల్లో ఆనందం చూడటం కోసం ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు చేపట్టిన కార్యక్రమాన్ని దిగ్విజయంగా 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. మీ అందరి ఆశీస్సులు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పెద్ద కొడుకుగా ఉంటాను మీ ఇంటికి అని చెప్పి మాటిచ్చారు ఎలక్షన్ ముందు, దాన్ని ఆయన నిర్వర్తించి ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లని 3,000, 4,000 చేసి మరి అంత ముందు ఉన్నటువంటి 3 నెలలు కూడా ప్రామిస్ చేసిన రోజు నుంచి 7,000 రూపాయలు మొదటి నెలలో అందించి ఈ రోజు వరకు దిగ్విజయంగా ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు పడినప్పుడు కూడా ఏదైతే పేద ప్రజలకి మనం ఇస్తానని చెప్పి అన్నామో ఆ బాధ్యత నిర్వర్తించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు కానీ, అదే నరేంద్ర మోడీ గారి సహకారంతో మరి రాష్ట్రాన్ని అభివృద్ధి చెందడంలో పక్కన సంక్షేమంతో పాటుగా మరి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత కూడా మరి తీసుకుందని చెప్పడం. వాళ్ళ పంచాయతీరాజ్ వ్యవస్థని మరి వాళ్ళ 24వ స్థానం నుంచి 1వ స్థానం తీసుకొచ్చిన మరి పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ఆశయాలతో మరి పెద్ద ఎత్తున ఆర్థిక సహాయాన్ని అందించి పోలవరం ప్రాజెక్టును పరుగులు పెట్టించి అమరావతి నగరాన్ని నిర్మాణం చేసి విశాఖ ఉక్కుని మళ్ళీ తిరిగి మరి రన్నింగ్ లో పెట్టి అమ్మేసి స్థాయి నుంచి లాభాలు వచ్చే స్థాయికి తీసుకొచ్చినటువంటి ప్రభుత్వానికి మీ ఆశీర్వాదం కావాలని చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించాలి, పవన్ కళ్యాణ్ ఆశీర్వదించాలి, నరేంద్ర మోడీ గారిని ఆశీర్వాదం కోరుకుంటూ మరి ఈ యొక్క పెన్షన్ గారు నిరంతరం ఇలా మన కార్యకర్తలు మన అందరూ కలిసి ప్రజలకి మంచి జరుగుతుందో లేదో ప్రజల్లోకి వెళ్ళినట్టు ఉంటుంది. అక్కడ ఉన్న కష్టాలు కూడా మనకు అర్థమవుతుంది. కానీ ఈ కార్యక్రమాల్లో మనందరూ భాగస్తులయ్యాం. అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.